చూడండి 16 ఏళ్ల పిల్ల వాళ్ళ అమ్మగారిని చంపేసింది ప్రేమ కోసం. అక్కడ ఓన్లీ కేవలం ప్రేమ కోసం కాదు చంపింది. అక్కడ ఏంటి అంటే ఒక లాంగ్ స్ట్రగుల్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. ఆ తల్లిని యాక్సెప్ట్ చేయలేని ఒక మనస్తత్వం, మానసిక పరిస్థితి ఉంది ఆ పిల్లలో. ఆ పిల్ల నేనేదో మిస్ అయిపోతున్నాను జీవితంలో, నాకేదో నష్టం జరిగింది, ఆ చెల్లిని బాగా చూస్తుంది అంటే అవి నిజం కూడా కాకపోవచ్చు, కానీ తను అలా పైలప్ చేసేసుకుని ఉండొచ్చు. దాన్ని అడ్రస్ చేయలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు తల్లి బిజీగా ఉంది, తండ్రి ఇతన్ని తండ్రిగా ఎంతవరకు అంగీకరించిందో తెలియదు, ఈ తండ్రి నుంచి ఈమెకి ఏమన్నా ఇబ్బంది ఉందో తెలియదు. ఏది ఏమైనా వాళ్ళ అమ్మని 2 భాగాలుగా చేసి, ఒక భాగం నచ్చని తల్లి, ఇంకొక భాగం ఒక ధైర్యం ఉన్న తల్లి, 2 చూసింది ఆ అమ్మాయి ఆ తల్లిలో. ఈ రెండిట్లో ఏ తల్లిని ఇష్టపడాలి అనుకుంటే ఈ ధైర్యం అనే తల్లిని బాగా ప్రాక్టీస్ చేసింది ఈ అమ్మాయి. అందుకే చాలా తెగువ. 7వ తరగతిలో ఉండగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా అంతే కదా. వాళ్ళ అమ్మ ఆ ఏరియాలో చిన్నపాటి లీడర్గా ఉంటుంది, పాటలు పాడుతుంది. ఆ అమ్మాయికి తెలిసినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉంది, మంచిగా ఇప్పుడు కళాకారిణిగా ఉద్యోగం చేస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళమ్మ ఒక రకంగా వాళ్ళ అమ్మ మీద ఎంతటి విముఖత ఉందో అంతటి అట్రాక్షన్ కూడా ఉంది ఈ అమ్మాయికి. ఈ ఈ ఈ ఈ దొందు చూసారు, ఈ కన్ఫ్యూషన్ చూసారా, దేన్ని యాక్సెప్ట్ చేయకూడదు తెలియని పరిస్థితుల్లో చాలా గందరగోళ పడిపోయింది ఆ పిల్ల 16 ఇయర్స్కే. అయితే ఈ 7th క్లాసు తరువాత మనకి ఈ పాప 7th కరోనా తరువాత ఈ పాప పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అయితే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా మనుషుల జీవితాల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఈ సెల్ ఫోన్ చాలా భాగమైపోయింది ఆఫ్టర్ కరోనా. ఈ పిల్లలకి మరీ ముఖ్యంగా చదువుల వల్ల స్కూల్లో చదువులన్నీ ఫోన్లో ఇంట్లో ఉండి స్కూల్ నుంచి ఇది ఒక రకంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల్లో ఏం జరిగింది, ఆ అమ్మాయి ఇంకా సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ఈ ఇన్స్టాగ్రామ్లో ఆ అబ్బాయి ఎవరో పరిచయం కావటం, అసలు ఈ సెల్ ఫోన్ ఎవరిది అనేది కూడా ఆరా తీయాలి. అసలు ఈ అమ్మాయికి సిమ్ ఎట్లా ఇస్తారు, అసలు వాళ్ళ అమ్మ ఫోన్ ఎందుకు ఇచ్చింది ఈ అమ్మాయికి, ఇంత అందుబాటులో ఫోన్ ఎలా ఉంచింది, పైగా ఇప్పుడు ఈ పిల్ల బ్లాక్మెయిల్ తల్లిని ఏ విషయంలో 7వ తరగతిలోనే వెళ్ళింది కదా పోలీస్ స్టేషన్కి. ఎగ్జాక్ట్గా తన కంప్లైంట్ ఏం పెట్టి తల్లిని నన్ను బాగా కొడుతోంది, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అని. అయితే అప్పుడు తల్లిని పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఒక చిల్డ్రన్ హోమ్లో ఉంచారు. అంటే నిజంగా నాకు కొట్టినట్టు లెక్కేనే. ఇప్పుడు చదువుకోవట్లేదు అనుకోండి, వాళ్ళకేవో బాధలు ఉంటాయి. ఒక భర్త చనిపోయాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇంకొక భర్త వచ్చాడు, ఇతను ఒక తాగుబోతు భర్త, మళ్ళీ ఈ భర్తతో ఇంకొక పాప, అతను బాధ్యత లేకుండా ఉండటము, ఈమె పైనే మొత్తం బాధ్యత పడటము, ఇవన్నీ కూడా వీటి ఎఫెక్ట్ ఎంతో కొంత ఉండుంటుంది. అసలు నా జీవితం ఇలా ఎందుకు అయింది, వీళ్ళు మొదలెడితే చెప్తారు మొదటి భర్త దగ్గర నుంచి, మొదటి భర్త తాలూకు తల్లిదండ్రుల దగ్గర నుంచి వీళ్ళకి కంప్లైంట్లు ఉంటాయి. ఆ కంప్లైంట్లు ఏమవుతాయి అంటే ఈ పుట్టిన పిల్లల మీద పడతాయి. ఈ పిల్లల ముందు చెప్తూ ఉంటారు వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు. అసలు పిల్లలుగా ఉండనివ్వట్లేదు తల్లిదండ్రులు. పిల్లలకి ఏ వయసులో ఏది మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏది డిస్కస్ చేయాలి అనే ఒక జ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలి. వీళ్ళు అనవసరంగా పెద్దలను చేసేస్తున్నారు పిల్లల్ని. ఇది చాలా పొరపాటు. పిల్లల్ని పిల్లల్లా ఉండనివ్వాలి, పిల్లల్ని పెద్దలను చేసేస్తున్నారు, తల్లిదండ్రులు చేస్తున్నారు, ఈ ఫోన్లు కూడా మరీ పెద్దలను చేసేస్తున్నాయి. ఇట్లా ఈ రకంగా సొసైటీ ఈ అమ్మాయి కేసు బయటకు వచ్చింది. ఆ తర్వాత నుంచి ఈమె బ్లాక్మెయిల్కి, ఈ పిల్ల బ్లాక్మెయిల్కి భయపడి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తుందేమోనని చెప్పి ఈ పిల్లతోటి ఎట్లా మాట్లాడాలో ఈమెకు అర్థం కాక ఫోన్ ఇచ్చేసినట్టుంది. ఫోన్ ఇచ్చేసేస్తే మళ్ళీ ఫోన్ గురించి మాట్లాడితే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తుందేమోనని భయం. నిజంగా ఇవాళ తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద
పెద్ద టాస్క్. అయితే ఇంకిప్పుడు ఇక ఆ తర్వాత ఈ అబ్బాయి ప్రేమ దొరికింది, ప్రేమ అనుకుంటుంది, ఒక స్నేహం. దాన్ని స్నేహంగా ఉంచి మనసులో బాధ లేదో కష్టాలు సుఖాలు ఎక్స్చేంజ్ చేసుకుంటే అంతవరకు బాగానే ఉండేది. కానీ అతనితోనే ఉండాలి, అతనితోని పొగిడించుకోవాలి, అతన్ని పొగడాలి, అతను ఒక హీరో ఈ అమ్మాయి జీవితంలో. స్కూల్లో ఫ్రెండ్స్కి కూడా చెప్పేదంట, నాకు అతను ప్రభాస్ లాంటోడు, మహేష్ బాబు లాంటోడు, నేను ఎప్పటికైనా ఎక్కడికో వెళ్తాను, ఇట్లా రకరకాలు. ఈ అమ్మాయి ఒక ఊహాలోకంలో బతికిందండి, ఒక ఫ్యాంటసీలో బతికింది. ఆ ఫ్యాంటసీలో నుంచి బయటికి తీసుకొచ్చిన విషయం ఏంటి అంటే, అక్క చెల్లి ఇద్దరు కలిసి ఏదో పెళ్ళికి అని చెప్పి వీళ్ళ ఇంటికి వెళ్ళారు. శివ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత పిల్ల చెప్తుంది కదా, చిన్నపిల్ల చెప్తే ఈమె కొంచెం రిస్ట్రిక్షన్ పెడితే వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వెళ్ళి తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఈమె వచ్చిన దగ్గర నుంచి ఇంకా క్లాసులు వేయటం మొదలెట్టింది. పోలీసులు కూడా అని ఉంటారు, పిల్లని పెంచే విధానం ఇదేనా, ఆడపిల్లల తల్లివి నీకు ఆ మాత్రం తెలియదా, అది ఇదని వాళ్ళు హితబోధలు చేసే ఉంటారు. ఆ హితబోధలకి ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి ఈమె ఇంకెక్కువ హితబోధలు చేస్తుంటే, ఓహో ఈమెతో ఉంటే నా జీవితం ఇలాగే ఉంటుంది అనమాట అనుకుంది. బెదిరించిందంట కదా పాప, నువ్వు కనుక చంపకపోతే నేను సూసైడ్ చేసుకుంటా. ఏమండి, ఏదన్నా చెప్పనివ్వండి. సరే ఇప్పుడు వాడు బుర్రన్నోడైతే 19 ఇయర్స్కి ఈ అమ్మాయిని ఇంటికి ఎందుకు తీసుకెళ్తాడు? 19 ఇయర్స్కి వీడి పని పాట లేకోకుండా ఈ అమ్మాయితో గంటల కబుర్లు ఎలా చెప్తాడు? తిన్నావా, కూర్చున్నావా, పడుకున్నావా, లేసావా? అంతే కదండి మరి. అదే కదా, ఆడెంత పని లేనోడు అయి ఉంటాడు. ఆడు పని లేనోడు కాబట్టి ఆడికి పని చెప్పింది. ఇప్పుడు వాడు ఎక్కడ ఉండాలి? పని చేసుకుంటా అన్నా ఉండాలి. అసలు 19 ఏళ్ళకి పని ఏంటండి? చదువుకోవాలి. చదువు లేకపోతే పని అన్నా చేసుకోవాలి. ఆడొక జులైలాగా డీజే ఆపరేటర్ అంటే అసలు ఆ పిల్లోడి అవతారం చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇంకిప్పుడు ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. మరి వీళ్ళు ఇలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి ఇన్స్టాగ్రామ్కి ఎందుకు అలవాటు పడింది అని మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం. మరి ఇప్పుడు బెంగళూరులో చచ్చిపోయిన ఆవిడ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆమెకి ఫేస్బుక్లో ఫ్రెండ్ తోటి బయటికి వెళ్ళాలనిపించటము, డేట్కి వెళ్ళటము, 2 పిల్లలు, డేట్కి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరికి ఏదో తగాదా అవ్వటము. అంటే ఇతను చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు. అక్కడ ఏదో వాళ్ళకి వాగ్వాదం వచ్చినప్పుడు దానిలో ఆ కోపంలో భాగంగా కొట్టేసి ఉంటాడు. మరి దారుణంగా అది కవరప్ చేసుకోవడానికి కూడా అనుకోవచ్చు కదా, నన్ను రా అని అన్నారు, మీన్స్ నాతో కంటిన్యూ చేయమన్నారు, నేను వద్దన్నాను అని. అంటే వద్దంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ చంపేస్తారా? అది అందుకని చెప్పి ఏది ఏమైనప్పటికీ కూడా మేబీ ఇతను ఏమన్నా వీడియో తీశాడో ఏదో ఉంది, ఏమీ లేకోకుండా అంత ఈజీగా మళ్ళీ రేపే కలవాలి అని ఆ అమ్మాయి అంటే కోపంతో కూజా ఏదో మేజాబల్ల పెట్టి కొట్టాడు అన్నట్టు కథ ఉంది. నిజంగానే రాను అని చెప్పేంత మంచి మనసు ఉన్నట్లయితే అసలు ఇప్పుడైనా ఎందుకు వస్తా ఫేస్బుక్ లో నీకు తెలియదు ఆమె గురించి, అది అందుకని పిల్లల గురించి. ఇవేవి కూడా ఇలాంటి కథలు మనం వినాలంటే వినిపించడానికి ఉంటారు. ఇప్పుడు నష్టం ఎవరికి జరిగిందంటే, ఇప్పుడు చనిపోయిన ఆమె ఎట్లాగూ చనిపోయింది. ఇప్పుడు ఆయన చక్కగా 2 పిల్లలు ఉన్నప్పటికీ ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు, ఆయనకు ఒక లీగల్ రైట్ ఆయనకుంది. మరి ఇప్పుడు ఈ పిల్లలు ఏమవ్వాలి చెప్పండి? ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆమె వస్తుంది, సరిగ్గా చూడలేదంటారు, ఈ పిల్లలకు కోపం వస్తుంది, ఆ తల్లిని ఆ తండ్రిని 2 భాగాలుగా వీళ్ళు చూస్తారు, ఇంకొక క్రైమ్ స్టార్ట్ అయ్యేలాగా ఉంటుంది. అందుకే విచ్ఛిన్నకరమైన కుటుంబాల నుంచి ఎలాంటి విధ్వంసకారులు పుడతారు. బ్రోకెన్ ఫ్యామిలీస్ అంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.